నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సెగ్గడ్డలకు ఆయుర్వేద వైద్యం, మధుమేహ చికిత్సకు సరికొత్త మందు, పెద్ద పేగులోకి చిన్న పేగు వెళితే ప్రమాదమా, బామ్మ తాత ఎండల్లో భద్రం, ఇంకా హెల్త్ డే. తీవ్రమైన ఎండ, విపరీతమైన ఉక్కపోతలతో ఇబ్బంది పెట్టే వేసవి అంటే మనకిష్టం లేకపోవచ్చు, కానీ వ్యాధి కారకాలైన బ్యాక్టీరియాలకు మాత్రం మహా ఇష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఉక్కపోతల మూలంగా మన చర్మంపై తేమ ఒక పట్టాన ఆరదు. దీంతో చర్మం అంతా తడితడిగా ఒకటే చెమ్మగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో బ్యాక్టీరియా అంతా మన చర్మంలోకి చేరిపోతూ ఉంటుంది. అలా లోపలికి చేరిన బ్యాక్టీరియా మూలంగా మన చర్మంపై సెగ్గడ్డలు పుట్టుకొస్తూ ఉంటాయి. విపరీతమైన నొప్పి, మంటతో వేధించే సెగ్గడ్డలకు మన సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. విపరీతమైన వేడి, ఓపలేని ఉక్కపోతలు ఒంటిని నిలువెల్లా తడిపేస్తూ చిరాకు పుట్టిస్తుంటాయి. భరించలేని ఈ ఎండతాపానికి మన రక్షణ కవచమైన చర్మానికి చెమట పొక్కులు మొదలుకొని సెగ్గడ్డల దాకా రకరకాల సమస్యలు వచ్చి పడుతుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో మనలో చాలా మందికి సెగ్గడ్డల బాధలు ఎక్కువగా వేధిస్తుంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా ఈ సీజన్లో మన చర్మం నిరంతరం చెమ్మగా ఉంటుంది. దీంతో బ్యాక్టీరియా, వైరస్ల వంటి వ్యాధి కారకాలు చాలా తేలికగా చర్మం కిందకు చేరిపోయి సెగ్గడ్డలను తెచ్చిపెడుతుంటాయి. ఎండాకాలం రాగానే చాలామందికి సెగ్గడ్డలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వీటిని బాయిల్స్ అంటూ ఉంటారు, అలాగే ఫ్యూరంకులోసిస్ అంటూ ఉంటారు. అంటే ఏంటి, ఆ యొక్క వెంట్రుక వచ్చే ప్రదేశం నుంచి ఆ చెమట గ్రంథుల ద్వారా ఆ స్నేహ గ్రంథులు, నూనె గ్రంథులకి ఇన్ఫెక్షన్ సోకి అప్పుడు గడ్డల్లాగా, కొంతమంది గట్టి గడ్డలు ఉంటాయి, కొన్నిసార్లు చీమ గడ్డల కింద ఫామ్ అవుతాయి, కొంతమంది చాలా పెద్ద గడ్డలు ఏర్పడుతుంటాయి, చాలా నొప్పితో కూడి ఉంటాయి అన్నమాట. ఈ సెగ్గడ్డలకి ఎటువంటి విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ముందర ఆహారపరంగా ఎండాకాలంలో ముఖ్యంగా తరచూ చలవ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. బార్లీ నీళ్లు తాగుతూ ఉండాలి, అలాగే కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి, అలాగే పుచ్చకాయ లాంటి పళ్ళు తినడం ద్వారా ఒంట్లో వేడి తగ్గి సెగ్గడ్డలు పెద్దగా అయిపోకుండా, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇంకోటి, ఎందుకంటే వీటిని వేడి చేయడం అనేది కాకుండా ఏమవుతుందంటే, శరీరంలో నీరు పోయినప్పుడు నీరు మళ్ళీ మనం ఇవ్వడం ద్వారా, ఎప్పుడైతే ఫ్లూయిడ్స్ తగ్గిపోతాయో మనం మళ్ళీ ఫ్రూట్స్ ద్వారా, వాటర్ ద్వారా, మజ్జిగ ద్వారా మనం ఎప్పుడైతే ఫ్లూయిడ్స్ మనం రీప్లేస్ చేస్తున్నామో అప్పుడు ఈ గడ్డలకి ఫామ్ అవ్వడానికి మనం త్వరగా అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క సెగ్గడ్డలు తరచూ ఫామ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అది ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటాయి అన్నమాట. వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గడం వలన, లేకపోతే హెచ్ఎస్ అనేది ఒక వ్యాధి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకు కూడా ఈ యొక్క ఎండాకాలంలో ఈ గడ్డలు ఏర్పడడం అనేది వాళ్ళకి ప్రత్యేకంగా చంకల్లోనూ, అలా కొన్ని ప్రైవేట్ పార్ట్స్లోనూ, అంటే ఎక్కడైతే ఫోల్డింగ్స్ ఉన్నాయో అక్కడ రివర్స్ ఎకిని అంటారు, అలాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఈ ఎండాకాలంలో ఉధృతంగా రావడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ వీళ్ళు ఆహార నియమాలు పాటించుకుంటూ, ముందుగా నేను చెప్పినట్టు, అలాగే నీళ్లు లాంటివి అధికంగా, ఫ్లూయిడ్స్ లాంటివి అధికంగా తీసుకుంటూ ఉంటే మంచి. ఇంకో వ్యాయామం విషయానికి వచ్చేసరికి ఈ సెగ్గడ్డలు వచ్చినా, ఎకిని వచ్చినా, ఏమొచ్చినా కానీ ఆ వ్యాయామం చాలా మంచిదే. కానీ ఏంటంటే వ్యాయామం తర్వాత వెంటనే చల్లటి నీళ్ళతో స్నానం చేయాలి. ఆ చల్లటి నీళ్ళు కూడా ఫ్లోయింగ్ వాటర్, మంచినీళ్ళతో చేస్తే చాలా మంచిది. అలాగే స్నానం చేశాక వెంటనే తుడిచేసుకుని దానికి డస్టింగ్ పౌడర్ లాంటిది వేయడం ద్వారా అవి ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటాయి. ఏవైతే గడ్డలు ఏర్పడ్డాయో అవి ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటాయి. ముఖ్యంగా స్నానం చేసిన వెంటనే చాలామంది ఏ పౌడర్ చల్లినా పర్వాలేదు, ప్రొటెక్షన్ కింద మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ చోటు పట్టినప్పుడు ఇన్ఫెక్ట్ కాకుండా ఉంటుంది. అలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది. చర్మం కింద ఇన్ఫెక్షన్ కారణంగా చీము తిత్తి ఏర్పడితే దాన్ని సెగ్గడ్డ లేదా చీముగడ్డ అంటారు. సెగ్గడ్డ చాలా నొప్పిగా ఉంటుంది. ఇది ఉన్న ప్రదేశం చుట్టూ ఉన్న శరీరం ఎర్రగా, వేడిగా ఉంటుంది. సెగ్గడ్డను నొక్కడం, పిండడం చేయకూడదు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంటుంది. సెగ్గడ్డల బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని పసుపు కొమ్మలను మెత్తగా నూరి ఆ చూర్ణాన్ని నీళ్లతో కలిపి పేస్టులాగా తయారు చేసి సెగ్గడ్డలపై కడితే అవి త్వరగా మానుపడతాయి. నొప్పి తీవ్రత కూడా బాగా తగ్గుతుంది. అలాగే ఉలవ ఆకుల్ని మెత్తగా నూరి కొద్దిగా పసుపు పొడి కలిపి పైపూత మందుగా రాస్తే సెగ్గడ్డలు తగ్గిపోతాయి. సీతాఫల ఆకులకు కొద్దిగా ఉప్పును కలిపి మెత్తగా నూరి సెగ్గడ్డలపై కడితే గడ్డలు త్వరగా పగులుతాయి. కొన్ని చిట్కాలు లాంటివి పాటించడం ద్వారా కూడా సెగ్గడ్డలు త్వరగా తగ్గడం జరుగుతుంటుంది. ఎందుకంటే అవి చాలా పెద్దగా అయినప్పుడు వాటిని ఎక్సెషన్ అంటే సర్జరీ ద్వారా తీయడం కూడా కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటుంది. అలా కాకుండా ముందుగానే మనం
మనకి తరచూ వస్తున్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే వీటికి పైన లేపనాలు లాంటివి చేసుకోవాలి. ముఖ్యంగా మనకి చందనం ఇళ్లలోనే దొరుకుతుంటుంది. అంటే బయట దొరికే చందనం పొడి కంటేనూ మీరు అరగదీసిన చందనం చాలా బాగా పనిచేస్తుంది. చందనం అరగదీసిన పేస్ట్ని ఎక్కడైతే గడ్డలు ఏర్పడాయో అక్కడ తరచూ రోజుకి 2-3 సార్లు పెట్టి తీసేస్తూ ఉంటే కూడా మంచిదైతే. ఈ లేపనం పెట్టినప్పుడు ఏంటంటే అది ఆరక ముందరే దాన్ని కడిగేసుకోవాలి. దానిలో ఉండే ఆయిల్స్ ఏవైతే ఉంటాయి చందనంలో అవి మనకి మెడిసినల్ ఎఫెక్ట్స్ కిందను అది దాంట్లో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఆ యొక్క గడ్డని తగ్గించడానికి సహాయపడుతుంది. మరీ పెద్ద గడ్డలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే గోరువెచ్చటి నీళ్ళతోటి కాపడం పెట్టడం ద్వారా అవి లోపల ఒక టిష్యూస్ లూజన్ అయ్యి ఆ గడ్డ త్వరగా కరిగి అది చితకడం జరుగుతూ ఉంటుంది. కొంచెం సందర్భాల్లో అది చితకకపోతే అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి వేడి కాపడం పెట్టడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. ఇలా కాకుండా ఇంటర్నల్గా కూడా కొన్ని చిట్కాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏంటంటే మళ్ళీ చందనమే వాడుకోవచ్చు. మనం చందనం చలవ చేస్తుంది, శరీరంలో ఈ శరీరంలో ఏర్పడే వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అదే వట్టివేళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. వట్టివేళ్ళని రాత్రి అంటే మంచి వట్టివేళ్ళు శుభ్రంగా బయట నుంచి దొరికిన వట్టివేళ్ళని ఫ్రెష్గా బాగా కడిగి వాటిని నీళ్ళలో అంటే కచ్చపచ్చగా దంచి ఓవర్ నైట్ నీళ్ళలో సోక్ చేసి మర్నాడు ఆ నీళ్ళని 30-40 ml చొప్పున రోజుకు 3-4 సార్లు దాంట్లో పంచదార వేసుకోవచ్చు, తేనె వేసుకోవచ్చు, ఏదైనా వేసుకుని తాగడం ద్వారా కూడా ఒంటికి చలవ చేసి గడ్డలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఆయుర్వేదంలో క్షుద్ర రోగాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు సారిబా అనేది నన్నారి అనేది దొరుకుతూ ఉంటుంది. అది కూడా ప్రత్యేకంగా దాన్ని కషాయం కింద తీసుకోవచ్చు, లేదా అంటే దాన్ని షర్బత్ కింద తీసుకోవచ్చు, లేదా అంటే దానిని యాజ్ ఇట్ ఈజ్ పౌడర్ కింద కొంచెం తేనె కలిపేసి ఉండలాగా చేసి మింగడం ద్వారా కూడా ఉపయోగం ఉంటుంది. క్లైమేట్కి సంబంధం లేకుండా కూడా ఈ గడ్డలు ఏర్పడుతున్నప్పుడు చూడాలి అది ఎందువల్ల వస్తుంది అనేది డాక్టర్ సహాయం ద్వారా కొన్ని రకాలైన ఔషధాల ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచతిక్త గుగ్గులు ఘృతం అనేసి, కైశోర గుగ్గులు అనేది, అలాగే వ్యాధిహరణ రసాయనం అనేది, అలాగే కొన్ని రకాలైన కషాయాలు కధిరారిష్ట అనేవి, మంజిష్ట, మహామంజిష్టాది ఖడ అనేవి రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. అవి ఇవ్వడం ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. సెగ్గడ్డల తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక మగ్లో గోరువెచ్చటి నీళ్లను తీసుకుని అందులో బెటాడిన్ లోషన్ వేయాలి. ఆపై ఓ మృదువైన పొడిబట్టను తీసుకుని ఆ ద్రావణంలో తడిపి సెగ్గడ్డలపై కడితే నొప్పి తగ్గడంతో పాటు సెగ్గడ్డలు కూడా త్వరగా మానుపడతాయి. నువ్వుల్ని మెత్తగా నూరి ఆ చూర్ణానికి కొద్దిగా తేనెను కలిపి ఆపై బాగా ఉడికించి సెగ్గడ్డలపై పట్టులాగా వేసినా మంచి ఫలితం ఉంటుంది. సెగ్గడ్డల తాలూకు నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. సెగ్గడ్డలతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారంలో మాంసకృత్తుల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఉడికించిన గుడ్డులోని తెల్లసొనను తీసుకోవడం మేలు. జింక్ టాబ్లెట్లు, మల్టీవిటమిన్ టాబ్లెట్లను తీసుకోవడం మంచిదే. సెగ్గడ్డల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఆయుర్వేద ఔషధాలను వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. మధుమేహానికి నోటి ద్వారా తీసుకునే సరికొత్త మందు అభివృద్ధి దిశగా భారత పరిశోధకులు ముందడుగు వేశారు. ఇన్సులిన్ను విడుదల చేసేలా క్లోమాన్ని ప్రేరేపించే పదార్థాన్ని వారు గుర్తించారు. దీన్ని PK2గా పిలుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీలో ఉన్న IIT శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయికి అనుగుణంగా క్లోమంలోని బీటా కణాలు సరిపడినంత ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. మధుమేహానికి నోటి ద్వారా తీసుకునే సరికొత్త మందు అభివృద్ధి దిశగా భారత పరిశోధకులు ముందడుగు వేశారు. ఇన్సులిన్ను విడుదల చేసేలా క్లోమాన్ని ప్రేరేపించే పదార్థాన్ని వారు గుర్తించారు. దీన్ని PK2గా పిలుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీలో ఉన్న IIT శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయికి అనుగుణంగా క్లోమంలోని బీటా కణాలు సరిపడినంత ఇన్సులిన్ని ఉత్పత్తి చేయకపోవడం మధుమేహానికి దారితీస్తుంది. ఇన్సులిన్ విడుదలలో అనేక జీవ రసాయన ప్రక్రియలకు పాత్ర ఉంటుంది. బీటా కణాల్లోని GLP-1R ప్రోటీన్కు ఇందులో ప్రమేయం ఉంది. భోజనం చేశాక విడుదలయ్యే GLP-1R అనే హార్మోనల్ పదార్థం GLP-1Rకు అంటుకుని ఇన్సులిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఎక్సెనాటైడ్, లిరాగ్లుటైడ్ వంటి ఔషధాలు కూడా GLP-1R పాత్రను పోషిస్తూ ఇన్సులిన్ విడుదలకు దోహదపడతాయి. ఈ ఔషధాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తల బృందం కంప్యూటర్ స్టిమ్యులేషన్ విధానాలను ఉపయోగించింది. GLP-1Rతో బంధాన్ని ఏర్పరిచే సామర్థ్యం ఉన్న పదార్థాల కోసం శోధించారు. ఈ క్రమంలో
PK2 వైపు మొగ్గారు. ఇన్సులిన్ ఉత్పత్తి చేసేలా బీటా కణాలను ప్రేరేపించే సత్తా ఈ పదార్థానికి ఉందని ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైంది. PK2ను జీర్ణాశయ వ్యవస్థ వేగంగా గ్రహించగలుగుతోందని, అందువల్ల దీన్ని ఇంజెక్షన్ రూపంలో కాకుండా నోటి ద్వారా తీసుకునే మందులా వాడొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. నష్టపోయిన బీటా కణాలను పునరుద్ధరించే సత్తా దీనికి ఉందని పరిశోధకులు గుర్తించారు. చిన్నపిల్లల్లో కనిపించే కొన్ని రకాల సమస్యల్ని వేగంగా గుర్తించడంతో పాటు వాటికి అంతే వేగంగా ఆపరేషన్లు కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. పెద్ద పేగులోకి చిన్న పేగు దూరడం అలాంటి సమస్యే. పెద్ద గొట్టంలోకి చిన్న గొట్టం దూరినట్లుగా కొంతమంది పిల్లల్లో చిన్న పేగు పెద్ద పేగులోకి చొచ్చుకొని పోతూ ఉంటుంది. నిజానికి ఇది ప్రమాదకరమైన పరిస్థితి. పసిబిడ్డల్ని ప్రాణాపాయంలోకి నెట్టే ఈ సమస్యకు అసలు కారణాలేమిటో, దీనికి ఎలాంటి వైద్య చికిత్స అవసరమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్సెప్షన్ అంటే ఏంటంటే ఈ టెలిస్కోపింగ్ అనమాట. అంటే చిన్న పేగు పెద్ద పేగులో వెళ్ళటం కానీ, లేకపోతే చిన్న పేగులో వెళ్ళటం కానీ, అంటే టెలిస్కోపింగ్ అంటే ఒకదాంట్లో ఒకటి చొచ్చుకుని వెళ్ళడం ద్వారా అది పేగు అడ్డుపడిన కండిషన్ లాగా డెవలప్ అవుతుంది. మనం గుర్తించడానికైతే మాత్రం వాళ్ళు పిల్లలు ఉండి గొక్కుపట్టి ఏడవడం, పొట్టుబ్బరం రావడం, మరియు మోషన్లు ఏంటంటే జిగురుతో కూడిన రక్త విరోచనాలు అవుతుంది. ఇది ఎలా వస్తుందండి? వీటిని అంటే ఎక్కువ శాతం మందిలో ఏంటంటే దీనికి రావడానికి గల కారణాలు మనకి వీనింగ్ అంటే ఎర్లీ వీనింగ్ అంటాం. అంటే 6 నెలల వరకు యాక్చువల్గా ఏంటంటే తల్లిపాలు లేదా పాల మీదే ఉండవలసి వస్తుంది. కానీ కొంతమంది ఎర్లీగా అంటే 3వ నెలల నుంచే బయట ఘనాహారం మొదలుపెట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వాటికి డైజెషన్కి సంబంధించి ఇబ్బంది తలెత్తినప్పుడు కానీ, లేకపోతే కనుక వాటి ఫుడ్ కంటామినేషన్ అయినప్పుడు కానీ, వాటి వల్ల అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి వైరల్ డైరియస్ అవి వచ్చినప్పుడు కానీ, ఈ లోపల పేయర్స్ ప్యాచెస్ అంటాం. అంటే చిన్న పేగు లోపల ఈ లింఫాటిక్ గ్లాండ్స్ ఉంటాయో అవి ఎన్లార్జ్ అయ్యి ఆ బరువుకి పేగు కదలికలు వచ్చినప్పుడు ఆ ఒకదానిలో ఒకటి చొచ్చుకొని వెళ్ళినట్టు అయ్యి అది పెద్ద పేగులోకి ప్రవేశించినప్పుడు మనకి ఆ పేగు నలిగినట్టు అయిపోయి దాని నుంచి మనకి ఇబ్బందులు తలెత్తుతాయండి. ప్రజెంట్ ప్రిఫర్డ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ గైడెడ్ హైడ్రోస్టాటిక్ రిడక్షన్ అనమాట. 80% ఆఫ్ ది కేసెస్లో మనం దీన్ని అల్ట్రాసౌండ్ గైడెడ్గా రెడ్యూస్ చేయొచ్చు. ఓపెన్ ఆపరేషన్ కానీ లాప్రోస్కోపిక్ గైడెడ్ ఆపరేషన్ కానీ చేయొచ్చు. ఏదైతే లోపలికి చొచ్చుకుని వెళ్ళిందో దాన్ని వెనక్కి తీసుకొచ్చి అంటే స్క్వీజింగ్ టెక్నిక్ అంటాము. సో దాని ద్వారా ఏంటంటే స్లోగా ఆ లోపలైతే వెళ్ళిన భాగాన్ని మనం వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. భాగం మొత్తం వెనక్కి వచ్చిన తర్వాత లోపల పేగు ఏమైనా డ్యామేజ్ అయిందా లేకపోతే ఏమైనా పాడైందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు బాగా డిలే అయితే కనుక లోపల ఏదైతే పేగు లోపలికి వెళ్ళిందో ఆ భాగం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా పాడైపోతే కనుక ఆ పాడైపోయిన భాగాన్ని కట్ చేసి తీసేసి మళ్ళీ పేగు జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వేసవిలో ఠారెత్తించే ఎండల ధాటికి వయసు పైబడిన పెద్దలు చిగురుటాకుల్లా వణికిపోతూ ఉంటారు. వయసుతో పాటు ఒంట్లో జవసత్వాలు కూడా సన్నగిల్లిపోవడంతో శరీరంలో నీరు, పొటాషియం వంటి లవణాల శాతం కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితి మూలంగా వేసవిలో వృద్ధులకు సమస్యల తాకిడి బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టేదాకా వృద్ధులు తమ జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, డీహైడ్రేషన్, వడదెబ్బ, నీరసం, మగత వంటి విపత్తులను ఎలా ఎదుర్కోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలం వృద్ధులకు ఎందుకు కష్టకాలం? నార్మల్గా హెల్దీ పీపుల్లో ఒక బాడీ కోర్ టెంపరేచర్ అనేది 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర థర్మోరెగ్యులేటరీ సిస్టమ్ ద్వారా మెయింటైన్ చేస్తుంది. అంటే బాడీ ఎక్సెస్ హీట్ బయట నుంచి తీసుకున్న, ఎండకి ఎక్స్పోజ్ అయినా నార్మల్గా హెల్దీ పీపుల్లో ఏం చేస్తుందంటే స్కిన్కి బ్లడ్ సప్లై పెంచి దాని ద్వారా స్కిన్ ద్వారా బయటికి పంపించేయడం ఎక్సెస్గా ఉన్న హీట్ని. అలాగే చెమటని అది ఎక్కువగా చెమట పోయటం వల్ల ఇంక్రీజ్డ్ స్వెట్ రేట్ వల్ల కూడా బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ని బయటికి పంపించేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే బాడీ కోర్ టెంపరేచర్ని 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర ఈ థర్మోరెగ్యులేటరీ సిస్టమ్ నార్మల్గా హెల్దీ పీపుల్లో మెయింటైన్ చేయగలుగుతుంది. అలానే వచ్చేటప్పటికి ఈ ఎక్కువగా వృద్ధుల్లో ఆర్ ఎల్స్ ఓల్డర్ పీపుల్లో అంటే
60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ థర్మోరెగ్యులేటరీ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయదు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి స్వెట్ అంటే ఈ 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ చెమట ఎక్కువగా పోయటం అనేది కూడా తగ్గిపోతుంది. అలాగే స్కిన్కి బ్లడ్ సప్లై అది కూడా పెంచలేకపోవచ్చు బాడీ. సో దీనివల్ల ఈ థర్మోరెగ్యులేటరీ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బాడీ అనేది బయట నుంచి హీట్ తీసుకున్నా కూడా, అంటే ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ బాడీలో హీట్ లోపల ఉండిపోయి బాడీ కోర్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఇది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అండ్ ఆల్సో ఈ ఎక్సెస్గా ఉన్న హీట్ని బయటికి బాడీ పంపించలేకపోవడం వల్ల దీనివల్ల ఎక్కువగా హీట్ బాడీలో ఉండిపోయి దీనివల్ల కోర్ బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. సో ఏమవుతుందంటే ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వడదెబ్బ తగలటానికి ఎక్కువగా రిస్క్ ఉంటుంది. హీట్ ఎగ్జాషన్ని ఎలా అధిగమించాలి? విపరీతమైన ఎండకి వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు రకరకాల మేనిఫెస్టేషన్స్ వస్తాయి. అంటే హీట్ ఎగ్జాషన్ అంటాము, హీట్ స్ట్రోక్, అలాగే హీట్ క్రాంప్స్, హీట్ సిన్కోప్, ఇలా రకరకాల మేనిఫెస్టేషన్స్తో ప్రెజెంట్ అవ్వచ్చు. ఇనీషియల్గా ఎండకి బాగా విపరీతమైన ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ విపరీతమైన చెమట పోయడం, దానివల్ల సోడియం ఒంట్లో ఉండే సోడియం అది బయటికి వెళ్ళిపోవడం, నెక్స్ట్ కళ్ళు తిరిగిపోవడం, వామిటింగ్స్ అవడం, ఇలాంటివి ప్రెజెంట్ అవ్వచ్చు. దీన్ని హీట్ ఎగ్జాషన్ అంటాం. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్గా వాళ్ళని చల్లని ప్రదేశానికి, ఎండలోంచి చల్లని ప్రదేశానికి తీసుకెళ్ళిపోవడం, వాళ్ళని కొంచెం వీలుంటే కనుక ఏసీ ఉన్న రూమ్లోకి తీసుకెళ్ళడం, అలాగే తడి బట్టతో ఒళ్ళంతా తుడవటం. సో ఇలా చేయటం, అలాగే కొంచెం మజ్జిగ, ఉప్పేసి మజ్జిగ, మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఇవ్వటం. సో ఇలాంటివి ఇచ్చి చేయటం వల్ల వీళ్ళని హీట్ స్ట్రోక్లోకి వెళ్ళకుండా మనం కాపాడగలుగుతాం. హీట్ సింకోప్ని ఎలా తట్టుకోవాలి? హీట్ సిన్కోప్ అంటే ఏంటంటే ఎండలో ఎక్కువసేపు నుంచున్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్, పెరిఫరీగా ఉండే బ్లడ్ వెజల్స్ అవి డైలేట్ అవ్వడం, ఎక్కువగా ఒంట్లో ఉన్న ఫ్లూయిడ్ బయటికి వెళ్ళిపోవడం, డీహైడ్రేషన్ రావటం, వీటి వల్ల ఏమవుతుందంటే సడన్గా బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ సడన్గా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు స్పృహ తప్పి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. సో దీన్ని హీట్ సిన్కోప్ అంటాం. ఇలా జరిగినప్పుడు ఏం చేయాలంటే వీళ్ళని కుదిరితే కనుక ఇమీడియట్గా వేరే హాస్పిటల్కి అది తీసుకెళ్ళడం, అలా తీసుకెళ్ళలేని పక్షంలో వాళ్ళని వెంటనే ఎండ నుంచి వేరే రూమ్లోకి తీసుకురావడం, ఏసీ ఉన్న రూమ్లో పెట్టడం, కొంచెం తడిగుడ్డతో ఒళ్ళంతా వెంటనే తుడవటం, ఇలాంటివి చేయడం. కొంచెం స్పృహలోకి వచ్చి తేరుకున్నాక వెంటనే ఉప్పేసి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఫ్లూయిడ్స్ అవి ఇవ్వటం. ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. వడదెబ్బను ఎలా కాచుకోవాలి? ఇంకా బాగా ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవటం, ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వడదెబ్బ ఆర్ హీట్ స్ట్రోక్ అంటాం. వీళ్ళలో ఏమవుతుందంటే కోర్ బాడీ టెంపరేచర్ అంటే విపరీతమైన జ్వరంతో ప్రెజెంట్ అవుతారు. జనరల్గా 103 కంటే ఎక్కువగా ఉంటుంది ఫీవర్. అలానే సివియర్గా వామిటింగ్స్ అవి అవుతుంటాయి. అండ్ ఆల్సో మగతగా అలా ఉంటారు, సరిగ్గా గుర్తుపట్టలేరు, కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు. ఇలాగే ఇంకా సివియర్గా ఉన్నప్పుడు వీళ్ళకి ఫిట్స్ లాంటివి కూడా రావచ్చు. దీన్ని హీట్ స్ట్రోక్ అంటాం. ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా ప్రాణాంతకం. వీళ్ళ హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని ఏదైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ తీసుకెళ్ళి అడ్మిట్ చేయడం. వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి లాస్ అయిన ఒంట్లోంచి బ్లడ్లోంచి లాస్ అయిన సోడియము, పొటాషియము ఇవి రిప్లెనిష్ చేయడం, అంటే ఫ్లూయిడ్స్ అవి ఇవ్వటం. అలాగే బయట నుంచి చర్మం మీద కోల్డ్ వాటర్ స్పాంజింగ్ అది ఇవ్వటం, కోల్డ్ వాటర్ బాత్ ఇవ్వటం, ఇలాంటివన్నీ చేయటము. అప్పటికి కూడా టెంపరేచర్ తగ్గకపోతే వీళ్ళకి వేరే పద్ధతుల ద్వారా లోపలికి చల్ల వాటర్ అది పంపించి గ్యాస్ట్రిక్ లవేజ్ అది చేయటం. వీటి ద్వారా వాళ్ళ టెంపరేచర్, కోర్ బాడీ టెంపరేచర్ ఇమీడియట్గా తగ్గించాలి. వీళ్ళకి ఏంటంటే పారాసెటమాల్ కానీ ఇలాంటివన్నీ పనిచేయవు. ఇలా వడదెబ్బ తగ్గిన వాళ్ళకి మెయిన్గా బయట నుంచి టెంపరేచర్ అది బాగా తగ్గించేయాలి ఫాస్ట్గా. లేకపోతే ఏంటంటే బ్రెయిన్ డ్యామేజ్ అది జరగటం, కోమాలోకి వెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితి రావచ్చు. హీట్ క్రాంప్స్ని ఎలా ఎదుర్కోవాలి? జనరల్గా హీట్ క్రాంప్స్ అంటే ఏంటంటే ఎక్సర్సైజ్, సివియర్గా ఎండల్లో ఉండి ఎక్సర్సైజ్ చేయటం, ఆర్ఎల్స్ అథ్లెట్స్, ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఏమవుతుందంటే ఎండలో ఉండి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సివియర్గా మజిల్ పెయిన్స్ రావడం. జనరల్గా ఇవి ఏంటంటే కాళ్ళలో మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. కాళ్ళలో మజిల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి సివియర్గా పెయిన్స్ అవి రావడం. అలా కాకుండా ఇంకా వేరే మజిల్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళని కూడా వెంటనే ఎండ నుంచి కొంచెం షేడీ ప్లేస్లోకి, ఎండ లేని ప్రదేశంలోకి తీసుకొచ్చి కొంచెం చల్లని మజ్జిగ, ఉప్పది వేసి ఇవ్వటము, నెక్స్ట్ కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఇవ్వటం. ఇలాంటివి చేయటం వల్ల ఆ హీట్ క్రాంప్స్ అవి తగ్గుతాయి. వేసవిలో వృద్ధుల జీవనశైలి ఎలా ఉండాలి? ఈ ఎక్కువగా రిస్క్ ఉన్న గ్రూప్స్ అంటే ఈ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు,
నెక్స్ట్ షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, నెక్స్ట్ ఈ హార్ట్ ఫంక్షనింగ్ తక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం మంచిది. అంటే ఎక్కువగా బయట తిరగకపోవడం, నెక్స్ట్ ఎక్కువగా ఇంట్లోనే ఉండటం, అండ్ బయట వాకింగ్లు, ఎక్సర్సైజ్లు ఈ హై టెంపరేచర్స్ ఉన్న ఈ 2 months అవాయిడ్ చేయడం. నెక్స్ట్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం, జనరల్గా ఎవ్రీ 2 hours కనీసం ఒక గ్లాస్ వాటర్, ఏదో ఒక మజ్జిగో ఏదో ఒకటి తీసుకోవడం. రోజుకి 2.5 liters అన్న 2.5 liters వరకు వాటర్, అది ఏదో ఒక రకమైన ఫ్లూయిడ్ అది తీసుకునేటట్టు చూడటం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అది కొంచెం తగ్గించుకోవడం, వదులుగా ఉండే బట్టలు అవి వేసుకోవడం, కాటన్ బట్టలు అవి వేసుకోవడం. ఇలాంటివి చేయటం వల్ల హీట్ స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం, అధిగమించగలుగుతాం. ఇలాంటి రిస్క్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. వేసవి సీజన్ ముగిసే వరకు వయసు మళ్ళిన వాళ్ళు బయట ఎండలకు తిరగకపోవడమే మేలు. ఇంటి పట్టున చల్లటి వాతావరణంలో గడిపేలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక జబ్బులకు క్రమం తప్పకుండా మందులు వేసుకుంటూ వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. దాహం వేసినా వేయకున్నా తరచుగా మంచినీళ్లను తాగుతూ ఉండాలి. చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన వేడి మూలంగా చర్మమంతా మంట పెడుతున్నప్పుడు చిటికెడు చందనానికి కాస్త కొబ్బరి నూనెను కలిపి కాళ్ళు చేతులకు పట్టించండి. చర్మంపై మంటలు తగ్గి ఉపశమనంగా ఉంటుంది.